ఈరోజు రెండో రోజు అన్నా క్యాంటీన్లో టిఫిన్ భోజనం వేళ అంటే భోజనం మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ ఎలా అనిపిస్తుంది సార్? టేస్ట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. ఈరోజు సాంబార్ ఇడ్లీ తింటున్నారు కదా, టేస్ట్ చేశారా? ఎలా అనిపించింది? బాగానే ఉంది. గతంలో ఎంత ఉండేది సార్ ఒక సాంబార్ ఇడ్లీ బయటికి వెళ్ళి తినాలంటే ఎంత ఉండేది అన్నా క్యాంటీన్ లేనప్పుడు? 50 రూపాయలు ఉంది. 50 రూపాయలు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ ఒక 5 రూపాయలకి మనకి? ఇప్పుడున్న ప్రకారం అయితే ఇదే బెటర్. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారంటారా? అన్నా క్యాంటీన్ మంచి పని చేశారంటారా? మంచి పని చేసి మంచి పని చేశారు. అంతా బాగానే జరుగుతుంది. ఎంత ఇస్తారు? 100కి ఎంత పాయింట్లు ఇస్తారు దీనికి? 95. 95. టేస్ట్ అయితే బాగుందా? టేస్ట్ బాగుంది. ఇంట్లో చేసినట్టే ఉందా సార్? ఈరోజు అన్నా క్యాంటీన్ రెండో రోజు సమీపంలో ఈరోజు టిఫిన్ ఎలా ఉంది? ఈరోజు టేస్ట్ చేశారా? టిఫిన్ తిన్నారా అన్నా క్యాంటీన్లో? అన్నా తిన్నా. 3 ఇడ్లీ పెట్టారు, సాంబార్ వేసారు, తిన్నా బాగానే ఉంది. ఉదయం పూట కొద్దిగా పొంగల్ పెట్టారు, అది కూడా బాగానే ఉంది. సో వేడిగానే ఉందా? అంటే బాగానే ఉంది, వేడిగానే ఉంది. ఎలా ఉంది? ఇంట్లో చేసినట్టు ఉంటుందా మనకి? నార్మల్గా ఎక్కడ పడితే అలాగ ఉంటున్నట్టు? లేదు, ఇంట్లో చేసినట్టే ఉంది. సాంబార్ బాగానే ఉంది, చట్నీ వేసాడు, కారపొడి వేసారు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మనకి మంచి జరిగింది, అభివృద్ధి జరిగింది నమ్మకం ఉందా? అంటే ఏమైనా సమాధానం చెప్తారు మీరు? అన్నా చంద్రబాబు టైంలో అభివృద్ధి జరుగుద్ది అంటే నాకైతే నమ్మకం ఉందన్న. ఇబ్బంది ఏం లేదు, నమ్మకం ఉంది, జరుగుతుంది, మంచి అభివృద్ధి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు అన్నా క్యాంటీన్ కొన్ని కారణాల వల్ల. దేనికి అంటే ఆపేసినారు? అప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఎంతవరకు టిఫిన్ పెట్టి తినేవారు బయట డబ్బులు? పోయిన 5 ఏళ్ళు బాగా ఇబ్బంది పడ్డామన్నా. మాలాంటి వర్క్ చేసి ఇబ్బంది పడేవాళ్ళం, మా నిరుద్యోగులము చాలా ఇబ్బంది. బయట తినాలంటే ఉదయం టిఫిన్ 35 రూపాయలు, మధ్యాహ్నం భోజనము 80 రూపాయలు. మామూలు చిన్న పార్సల్ తెచ్చుకుంటే 60 రూపాయలు, భోజనం అయితే అక్కడ తింటే 100 రూపాయలు అవుతుంది. సాయంత్రం 100 రూపాయలు. ఏదైనా బయట ఏదైనా చపాతీ బొప్పాతి అంటే 70 రూపాయలు 80 రూపాయలు అవుతుంది. అది మాకు నిరుద్యోగులకి ఏం ఉద్యోగాలు లేవు, ఏం పని, ఏదో చిన్న హోటల్లో పని చేసుకొని ఏదో వచ్చి పని చేసుకుని బతికే వాళ్ళము. లేకపోతే ఏదైనా పని లేకపోయినా ఏదన్నా చిన్న ఏదన్నా పనులు చేసుకుని బతుకుతుండే వాళ్ళు. ఏదో ఇక్కడికి వచ్చి ఏదో 5 రూపాయలకి ఇస్తే ఇబ్బంది లేకుండా బతుకుతున్నాం. ఇంకైతే మంచి జరిగిద్దని నమ్మకం ఉందా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా? కూటమి ప్రభుత్వం ద్వారా మంచి జరుగుతుంది, నాకైతే నమ్మకం ఉంది, ఇబ్బంది ఏం లేదు. మంచి పనులు దొరుకుతాయి మనకు. రాజధాని అమరావతి ఇప్పుడు పోయిన 5 ఏళ్ళలో రాజధాని అనే పేరు ఎక్కడా లేదు. విశాఖపట్నం అనేది లేదు, ఒక అమరావతి లేదు, ఒక మన ఏదేదో అది 3 రాజధానులు పెట్టి ఇబ్బంది పెట్టాడు. ఆ రాజధానులు అవసరం లేదు మాకు. ఏకైక రాజధాని అమరావతి మాకు రాజధానిగా ఉండాలి. అదే కోరుకున్నాం, అదే అయింది మాకు. సార్ ఈరోజు అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేశారు కదా, దానికి 100కి ఎన్ని పాయింట్లు ఇవ్వగలరు? ఈరోజు అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేశారు, 100కి 99% బాగుందన్న. ఇబ్బంది అంటారా? అలా పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టేదానికి ఎవడికైనా మంచిదే కదా అన్న. అది మనము భోజనం పెడుతున్నాము, అది పేదవాడు ఏ ఊరైనా తిన్నాయి. ఒక వృక్ష కార్మికుడు తిన్నాయి, ఒక ఆటో కార్మికుడు తిన్నాయి, మామూలుగా ఏ కార్మికులు అయితే తిన్నాయి, నిరుద్యోగులు తిన్నాయి, ఎవరైనా తిన్నాయి, లేదా పేదలు అడుక్కోని వాళ్ళు తిన్నాయి. 5 రూపాయల భోజనం అంటే అది బయట తినాలంటే 90 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. ఇక్కడే అది 5 రూపాయలు భోజనం చేసి వాడికి ఏదో వాడు పని చేసుకుంటాడు.